వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్. ఎక్స్ కేటగిరీ 1+1 గన్మెన్లను వెనక్కి తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. ఈ మేరకు ఏపీ డీజీపీ విశాఖ పోలీస్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. స్వామీజీ భద్రత దృష్ట్యా గత ప్రభుత్వం ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దాన్ని అలాగే కొనసాగిస్తోంది. రిషికేశ్లో తపస్సు పాటించేందుకు ఎక్కువ సమయం కేటాయించాలని భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం నేపథ్యంలో ఇకపై ఎక్స్ కేటగిరీ రక్షణ అవసరం లేదని ప్రభుత్వానికి లేఖ పంపింది శ్రీ విశాఖ శారదాపీఠం. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖ శారదాపీఠం నుంచి లేఖ వచ్చిన నేపథ్యంలో ఈ సెక్యూరిటీ కొద్ది కాలంకే వద్దు అని చెప్తున్నారా, లేదంటే తర్వాత కూడా సెక్యూరిటీ అవసరం లేదని చెప్తున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శారదాపీఠానికి సంబంధించి ఎప్పుడూ కూడా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో శారదాపీఠానికి భూములు అటు తిరుపతిలో గానీ ఇటు విశాఖపట్నంలో గానీ కేటాయించినటువంటి భూముల విషయంలో అత్యంత తక్కువ ధరకి కట్టబెట్టారు. అది శారదాపీఠానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ గా ఉండడం వల్ల ఆ స్వామికి ఇది అర్పణ చేసుకున్నట్లుగా ఇచ్చేశారనే విమర్శలు కూడా తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు 24లో జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత శారదాపీఠం డౌన్ ఫాల్ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే శారదాపీఠానికి సంబంధించినటువంటి అటు తిరుపతిలో గానీ ఇటు విశాఖపట్నం భీమిలి సమీపంలో ఇచ్చి కేటాయించినటువంటి భూములన్నింటినీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా శారదాపీఠానికి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి ఆయన వర్గానికి వ్యతిరేకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో శారదాపీఠానికి కేటాయించినటువంటి అంటే ముఖ్యంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి కేటాయించినటువంటి భూముల విషయంలో అదే శారదాపీఠానికి శారదా స్వరూపానందేంద్ర సరస్వతికి వీళ్ళు కేటాయించినటువంటి గన్మెన్ల విషయంలో ఇప్పుడు వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్స్ కేటగిరీలో 1+1 గన్మెన్లను అటు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. వాటిని నేను వెనక్కి అయితే ఇచ్చేస్తున్నాను. అటు ఏపీ డీజీపీకి అదే విధంగా విశాఖ నగర సిపికి అయితే లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2009 నుంచి 24 వరకు కూడా భద్రతకు సంబంధించి శ్రేయస్సు కోసం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా నాకు రక్షణ అయితే కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆ గన్మెన్లు నేనైతే వెనక్కి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రిషికేశ్ లో తపస్సు పాటించాలి, అక్కడే రిషికేశ్ లో ఎక్కువ సమయం గడిపే అవకాశం అయితే ఉంది కాబట్టి నేను నా గన్మెన్లని నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఏపీలో ఉండేది తక్కువ, మిగతాదంతా కూడా రిషికేశ్ లోనే ఉంటానని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుతం ఎక్స్ కేటగిరీ రక్షణ అవసరం లేదని ప్రభుత్వానికి తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. అటు ఏపీ డీజీపీ గానీ ఇక్కడ విశాఖ నగర సిపి గానీ వేటిని వాళ్ళు దీన్ని నిర్ధారిస్తూ ప్రస్తుతానికైతే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇది శాశ్వతంగా అంటే తాత్కాలికంగా అటు రిషికేశ్ లో ఉన్నన్ని రోజులు మాత్రమే కాదు, శాశ్వతంగా తనకి గన్మెన్లు అనే వాళ్ళు అవసరం లేదని శారదాపీఠం నుంచి అయితే ఒక లేఖ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన నెలలోనే ఇప్పటికే శారదాపీఠానికి సంబంధించినటువంటి అనేక విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శల నేపథ్యంలో భూములు వెనక్కి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇంకా శారదాపీఠము అదేవిధంగా స్వామీజీలకు సంబంధించినటువంటి ఏదైనా చర్యలు తీసుకుంటారనే ముందస్తు భయంతోనే ఆ శారదాపీఠం నుంచి ఈ లేఖ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీంతో 1+1 కేటగిరీలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కేటాయించినటువంటి గన్మెన్లు అయితే ప్రస్తుతం స్వతహాగా శారదాపీఠమే వెనక్కి ఇచ్చేస్తున్నట్లుగా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.